వాళ్ళు కూడా బ్యూరోక్రాట్లు వీళ్ళందరూ కూడా చెడిపోయారు, ఖరాబ్ అయిపోయింది వ్యవస్థ అంతా. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత సైతం దరఖాస్తుల పరిశీలనకు ససేమిరా అంటున్నారు. గత ప్రభుత్వం వీటిని క్రమబద్ధీకరిస్తామని హామీ ఇస్తూ అప్లికేషన్లు స్వీకరించింది. కానీ చట్టబద్ధతను పరిశీలించకుండానే ఆర్ఆర్ 2020ను అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటి వరకు అమల్లో ఉన్న సెక్షన్ 5A, 5Bలను తొలగిస్తూ రూపొందించిన ధరణి చట్టం ద్వారా దాఖలైన దరఖాస్తులన్నీ 6 ఏళ్ల నుంచి పెండింగ్లోనే పడ్డాయి. సో వాళ్ళు ఏదో చేస్తాం పొడతామని చెప్పేసి ఆయన సాదాపైన వాళ్ళకి అప్లికేషన్లు తీసుకోరు. సో ఇక్కడ ముచ్చటేందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేది కాదు, బీఆర్ఎస్ కూడా అప్పుడే అప్లికేషన్లు తీసుకొని ఆడ మూలకు వండబెట్టింది. 9 లక్షల అప్లికేషన్ సాదా బైనామాలి. వాళ్ళు కూడా సాల్వ్ చేయలే. మరి వీళ్ళని చేస్తారేమో అనేది చూస్తే వీళ్ళది కూడా ఇంకా అట్లే ఉంది దుకాణం. అటకెక్కించిన దరఖాస్తులు ఏం అటకెక్కించారట? సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం కాని 9 లక్షల కుటుంబాలకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అన్నింటినీ కోర్టు కేసు అంటూ అటకెక్కించారు. నిజానికి భూములు కొనుగోలు చేసిన రైతు విక్రయించిన పట్టాదారుడు కోర్టుకు వెళ్ళలేదు. చూసిరా, ధరణి చట్టంలో ఆ ప్రొవిజన్ లేకుండానే అప్లికేషన్లు ఎలా స్వీకరించారని, వాటి ఏ చట్టం ప్రకారం పరిష్కరిస్తారన్న అనుమానంతో కేసులు దాఖలైనవి. సాదా బైనామాలకు సంబంధించి అమ్మినైన ఓలే కోర్టుకి, కొన్నైన ఓలే. అసలు మీరు ఏ చట్టం ప్రకారం వీటిని దరఖాస్తులను పరిష్కరిస్తారని ఇంకో థర్డ్ పర్సన్స్ ఎవరో కోర్టుకు పోతే అయిపోయినాయి. గీంత తెలివి లేకుండా, గీంత సోయి లేకుండా గత ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంది. దాంతో అప్లికేషన్లు పరిష్కరించకుండానే స్టే విధించారు. అయితే కొత్త ఆర్ఓఆర్ చట్టం ప్రకారం పెండింగ్ దరఖాస్తుల పరిశీలనకు ఆప్షన్ ఉంది. సో ఆ విషయాన్ని కోర్టుకు సమర్పించి స్టే వెకేట్ చేయించేందుకు ఏ ప్రయత్నం కూడా చేయడం లేదన్న ఆరోపణలు కడుతున్నాయి. 2 రోజుల క్రితం లీఫ్ సంస్థ సాగు న్యాయ యాత్ర పేరిట యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్, సంస్థానారాయణపురం, నల్గొండ జిల్లా మునుగోడు, చండూరు, నాంపల్లి, మల్లేపల్లి ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో వందలాది మంది రైతులు సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పడం కాదు. సో భూన్యాయ చట్టాల నిపుణుడు, ఈ భూభారతి రాసినటువంటి వ్యక్తి సునీల్ కుమార్ సారు భూన్యాయ యాత్ర అనేది పెట్టిండు కదా, అక్కడ కూడా గదే సాదా బైనామాలు పరిష్కరించడానికి పోతురట. మరి దీనికి పరిష్కారం ఎట్లా? అడ్డుకుంటున్న ఐఏఎస్లట. సో ఐఏఎస్లు ఎందుకు అడ్డుకుంటారో ఒక్కసారి చూద్దాం మనం. భూభారతి చట్టం రూపకల్పన సందర్భంలోనూ కొందరు ఐఏఎస్లు పెండింగ్ సాదా బైనామాల పరిష్కారంపై పేచి పెట్టారు. అధికారంలోకి వస్తే వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుబట్టారు. దీంతో ఆర్ఓఆర్ 2025లో అధికారాలను కట్టబెట్టారు. భూభారతి అమలైన తర్వాత కూడా కోర్టు స్టే వెకేట్ చేయించడంలో తాత్సార్యం వెనుక ఆ ఐఏఎస్ అధికారులే ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. రెవెన్యూ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. వాటికంటే అధికంగా సాదా బైనామా పెండింగ్